సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో ఆస్తులు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ పరిధిలో గ్రామసభ నిర్వహించిన అధికారులు ఎలివేటెడ్ కారిడార్ కోసం స్థలాలు అప్పగించాలని స్థానికులకు రిక్వెస్ట్ చేశారు. కోల్పోతున్న స్థలాలకు ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పడం లేదని బాధితులు ప్రశ్నించారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం 600 ప్రాపర్టీలు అప్పగించాల్సి ఉండగా కేవలం 40 మంది తమ స్థలాల వివరాలు ఇచ్చారని అధికారులు చెప్పారు. స్థలాల సేకరణ ఆటంకంగా మారడంతో ప్రభుత్వంతో మాట్లాడినా తగిన నష్టపరిహారం అందిస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. సమస్యలు పరిష్కారం అవుతుంది. మీరు కోర్టుకు వెళ్ళడం ద్వారా చాలా మంది ఇతరులకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా నేను గమనించిన కోర్టుకు వెళ్ళిన వాళ్ళు సికింద్రాబాద్ క్లబ్లు అనుకుంటారు. సికింద్రాబాద్ క్లబ్లు మిగతా పెద్ద పెద్ద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళకి ఏంటంటే ఇదే ప్రాపర్టీ ఫైనల్ కాదు. వాళ్ళకి 100 ప్రాపర్టీలు ఉంటే దాంట్లో ఒక ప్రాపర్టీ కాబట్టి వాళ్ళ కోర్టు కేసులతో వాళ్ళకి నష్టం లేదు. ఎవరికి ఇదే ఫైనల్, ఇదే పర్మనెంట్, ఇదే ఆస్తితో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కూడా వాళ్ళకి చెప్పండి, వాళ్ళ దగ్గర మనకు నష్టం కావద్దు, మనం విత్డ్రా చేసుకోవాలని. ఈ సభాముఖంగా మీడియా ద్వారా కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి అందరికీ నా ఒక విజ్ఞప్తి, దయచేసి మీరేమైనా కోరేసి ఉంటే ఆఫీసర్లతో మాట్లాడి దాన్ని మీరు కన్క్లూడ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ డిలే చేసినంత మాత్రం ఈ పెద్ద వాళ్ళైతే ఏజ్ వాళ్ళు వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయ్యే పనులు చేయొద్దు. మీరు కూడా సమాజంలో మంచి చేయడానికి మీరు కూడా బాధ్యత కాబట్టి మీరు అందరూ ముందుకు రావాలని కోరుతూ, ఆఫీసర్లు కూడా మంచిగా పనిచేసి మీకు మేలు చేస్తారని ఆశిస్తూ, మీరు కూడా కొనుక్కుంటే మీరు కూడా వెళ్తే మీరు ఎంత బాధపడతారో వాళ్ళు కూడా ఎంత బాధపడతారు. కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి అత్యధిక శాతం బెనిఫిట్ వాళ్ళకి ఇప్పించాలని